హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్మోస్ట్ 100 మంది దాకా నాకు ఇన్స్టాగ్రామ్లో ఈ రీల్ సెండ్ చేసి బ్రదర్ ఈ కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేయి, అసలు 45 డేస్ పాటు ఆ అమ్మాయి ఎలా కవర్ చేసిందో మాకు అర్థం అవ్వట్లేదు, సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అయితే నాకు చాలామంది రిక్వెస్ట్ చేశారు. సో అందుకోసమే నేను ఈ కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ ఈ కేసు ఏదో కాదు, మనం కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో చూసినా, ఫేస్బుక్లో చూసినా, వాట్సాప్లో చూసినా ప్రతి ఒక్కరు ఈ కేసు గురించి డిస్కస్ చేస్తారు. అండ్ ఈ కేసులో అందరికీ ఉన్న పెద్ద క్వశ్చన్ ఏంటి అంటే, అతన్ని ఎవరు చంపిర్రు, ఎందుకు చంపిర్రు అనే దాన్ని వదిలేస్తే 45 రోజుల పాటు ఆ శవాన్ని ఎలా దాచింది అండ్ ఆ శవం గురించి పోలీసులకు ఎలా తెలిసింది అనేది మాత్రం ఒక పెద్ద మిస్టరీ అయిపోయింది. సో దాని గురించే ఈ కేసులో క్లియర్ టైం లైన్ తోటి, అంటే మిస్ అయిపోయిన రోజు నుంచి ఆ బాడీని అక్కడ ఉంది అని కనిపెట్టిన రోజు వరకు టైం లైన్ మొత్తం ఎలా జరిగిందో క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను మీ ఉదయ్, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా అనే సిటీలో సికంద్రా అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో రేణుకా దమ్ అనే ఒక కాలనీ ఉంది. ఆ కాలనీలో సురేంద్ర కుమార్, అతని భార్య, 2 పిల్లలు, వాళ్ళ తల్లి, ఇలా 5 మంది కలిసి ఒకే ఇంట్లో హ్యాపీగా గడిపేవాళ్ళు. అండ్ ఇతని గురించి ఇంకొంచెం డీటెయిల్గా చెప్పాలంటే ఇతని కంప్లీట్ ఫ్యామిలీ గురించి చెప్పాలి. ఈ సురేంద్ర కుమార్ వాళ్ళ తండ్రి పేరు రాధాశ్యామ్ శర్మ అండ్ తల్లి పేరు కమలాదేవి. వీళ్ళకి 2 కొడుకులు. ఒకరు సురేంద్ర కుమార్ శర్మ, ఇతనికి 44 ఇయర్స్, అండ్ ఇంకొక అతని పేరు అనిల్ శర్మ. అండ్ ఈ 2 అన్నదమ్ములు కూడా ఒకే ఏరియాలో ఉండేవాళ్ళు. ఈ సురేంద్ర కుమార్ శర్మకి రూబీ శర్మ అనే అమ్మాయితోటి 16 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది. అండ్ వీళ్ళిద్దరికి 2 అమ్మాయిలు ఉన్నారు. పెద్ద అమ్మాయి పేరు ప్రాచి, ఆ అమ్మాయికి 15 ఇయర్స్, అండ్ చిన్న అమ్మాయి పేరు సిద్ధి, ఆ అమ్మాయికి 9 ఇయర్స్. అండ్ ఈ ఫ్యామిలీ అందరి డీటెయిల్స్ ఎందుకు చెప్తున్నానో ఈ కేసులో ముందు మీకే అర్థమవుతుంది. అందుకోసం జాగ్రత్తగా ప్రతి ఒక్క క్యారెక్టర్ని గమనించండి. యాక్చువల్గా ఈ సురేంద్ర కుమార్ అనే వ్యక్తిది ప్రాపర్ రాజస్థాన్. ఆ రాజస్థాన్ లోనే వాళ్ళ నాన్న లెక్చరర్ గా పనిచేసేవాడు. అయితే అతను 24 సంవత్సరాల క్రితమే రిటైర్డ్ అవ్వడం తోటి ఆగ్రాకి వచ్చి సెటిల్ అయ్యిండు. అండ్ అక్కడికి వచ్చిన 5 ఇయర్స్ తర్వాత తండ్రి కూడా చనిపోయిండు. ఆ తండ్రి ఎప్పుడైతే చనిపోయిండో ఆ పెన్షన్ ఈ సురేంద్ర కుమార్ వాళ్ళ తల్లికి వచ్చేది. అంటే ఆ అమౌంట్ కూడా 34,000 రూపాయలు వచ్చేవి. అండ్ ఈ సురేంద్ర కుమార్ అనే వ్యక్తి ఎలాంటి పని చేసేవాడు కాదు. ఇతనికి ఉద్యోగం లేదు, అండ్ ఎక్కడ ఉద్యోగానికి కూడా వెళ్ళేవాడు కాదు. అండ్ ఒక 2 మంత్స్ ఈ డెలివరీ బాయ్ గా కూడా పని చేసిండు. అండ్ ఆ పని కూడా సరిగ్గా చేయకుండా డ్రింక్ కి బాగా అడిక్ట్ అయిపోయిండు. ఎప్పుడు చూడు ఇంట్లో నుంచి డబ్బులు తీసుకెళ్లడం, తాగడం, తాగి అక్కడే పడిపోవడం, తిరిగి ఇంటికి వచ్చి తన భార్య రూబీని కొట్టడం, తిట్టడం లాంటి పనులు చేసేవాడు. అండ్ వీళ్ళ అమ్మకి పెన్షన్ డబ్బులు వస్తుంది అని చెప్పినా కదా, ఆ అకౌంట్, ఏటీఎం కార్డు, ఆ అకౌంట్ బ్యాంక్ డీటెయిల్స్ ఈ మొత్తం ఈ సురేంద్ర కుమారే యూజ్ చేసేవాడు. అండ్ అందులో నుంచి వచ్చే డబ్బులు మాత్రం వీళ్ళన్న అనిల్ కుమార్ కి కూడా కొంత అమౌంట్ ఇచ్చేవాడు. అలా సురేంద్ర కుమారు ఆ డబ్బులు తీసుకోవడం, తాగి ఎంజాయ్ చేయడం, ఇంటికి వచ్చి భార్యను తిట్టడం, కొట్టడం లాంటి పనులు చేసేవాడు. ఇలా హ్యాపీగా అతని లైఫ్ సాగుతూ ఉంది. అయితే సడన్ గా మే 18, 2026 నాడు రూబీ శర్మ టెన్షన్ పడుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వచ్చి, ఎవరన్నా నా భర్తను చూశారా, ఇంట్లో నుంచి ఒక 3,000 రూపాయలు తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిండు, అతని మొబైల్ కూడా ఇంట్లోనే మర్చిపోయిండు, అతను ఎక్కడైనా కనిపించాడా అని కాలనీలో ప్రతి ఒక్కరికి అడిగింది. అంటే ఎంత మందికి అడిగినా కూడా అతను ఎక్కడా కనిపించలేదని చెప్పిర్రు. అండ్ ఇదే విషయాన్ని సురేంద్ర కుమార్ వాళ్ళ అన్నకు కూడా కాల్ చేసి, ఇలా మీ తమ్ముడు 3,000 రూపీస్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిండు, ఆయన ఏమన్నా కనిపించిండా, మీ ఇంటికి ఏమన్నా వచ్చిండా అని అడిగితే, లేదు మా ఇంటికి ఏం రాలేదు, మేబీ అక్కడే ఉంటాడు, ఒకసారి క్లియర్ గా వెతుకు అని చెప్పిండు. సో ఆ అమ్మాయి కూడా కొంచెంసేపు టెన్షన్ పడి మొత్తం వెతకడం స్టార్ట్ చేసింది. కానీ ఎంత వెతికినా కూడా అతని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు. సో ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే, ఇతను చాలాసార్లు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి తాగేసి ఎక్కడో పడిపోయేవాడు, నైట్ కల్లా ఇంటికి వచ్చేస్తాడులే అని అనుకున్నారు. అలా ఆ రోజు నైట్ గడిచింది. ఆ సురేంద్ర కుమార్ ఇంటికి రాలేదు. సో అలా అతని గురించి మొత్తం వెతకడం మొదలు పెట్టారు. అయినా కూడా అతని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు. ఈ సురేంద్ర కుమార్ కనిపించకుండా పోయిన ముందు రోజే ఈ రూబీ శర్మ ఆ 2 పిల్లల్ని, వాళ్ళ అత్తగారిని ఇంట్లో ఏదో పని ఉందని చెప్పేసి వాళ్ళ ముగ్గురిని ఈ సురేంద్ర కుమార్ వాళ్ళ అన్న అనిల్ వాళ్ళ ఇంటికి పంపించేసింది. సో ఆ టైంలో వాళ్ళకి ఈమె ఎందుకు పంపించింది అని చిన్న డౌట్ కూడా రాలేదు. సో వాళ్ళ అమ్మ చెప్పిన వెంటనే వాళ్ళ ముగ్గురు కలిసి అనిల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. సో ఎప్పుడైతే ఇతను కనిపించట్లేదు అని చెప్పిర్రో, నెక్స్ట్ డే వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఇతని గురించి మొత్తం వెతకడం మొదలు పెట్టిర్రు. అలా 1 రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది. ఆ సురేంద్ర కుమార్ ఎక్కువగా ఎక్కడికి వెళ్తాడు, ఎక్కువగా ఎక్కడ తాగుతాడు అని మొత్తం ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్కరిని వదలకుండా అడిగారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా అతని గురించి తెలియదు, అతనైతే మా దగ్గరికి అయితే ఏం రాలేదు, మేబీ ఎక్కడికైనా వెళ్ళి ఉంటాడులే, అక్కడ పోయి వెతకండి అని చెప్పిర్రు. అలా వారం రోజుల పాటు వెతికినా కూడా అతని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియకపోయేసరికి రూబీ శర్మ మే 26, 2026 నాడు
పోలీస్ స్టేషన్ కి వెళ్లి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. అండ్ ఇదంతా విన్న పోలీసులు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అతను కనిపించకుండా పోయి 8 రోజులు అవుతున్నా కూడా ఇన్ని రోజులు మీరు ఏం చేసిర్రో అప్పుడే కదా కంప్లైంట్ ఇవ్వాలి అని అడిగితే, సార్ అతను ఇలాగ చాలాసార్లు పోయిండు, ఒక 2 రోజుల కల్లా ఇంటికి వస్తాడేమో అనుకున్నాం, కానీ వారం గడిచినా కూడా అతని ఇంటికి రాకపోయేసరికి మాకు భయమై కంప్లైంట్ ఇచ్చినాం సార్ అని చెప్పిండు. సరే అని పోలీసులు కూడా ఒక మిస్సింగ్ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని అతని గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు. అలా అతని గురించి ఆ చుట్టుపక్క వాళ్ళని, అతను వెళ్లే ప్లేసెస్ కి ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేసిర్రు. కానీ అతని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు. అండ్ ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క సీసీ కెమెరాస్ లో కూడా వెతికిర్రు. అయినా కూడా అతని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు. అలా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఆల్మోస్ట్ నెల గడిచింది. అయినా కూడా అతని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలియలేదు. సో ఇలా అతని గురించి ఎంక్వైరీ చేస్తూ ఉండగానే ఈ సురేంద్ర కుమార్ వాళ్ళ అన్న అనిల్ రూబీ శర్మ దగ్గరికి వెళ్ళి, నీకు అతని గురించి ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే చెప్పు, నీకేం కాదు, ఏది తెలిసినా మనం ఫ్యామిలీ మొత్తం చూసుకుందాం అని చెప్పి ఆమెను బతిమలాడిండు. అయినా కూడా ఆమె ఏమి తెలియదని ఏడవడం మొదలుపెట్టింది. సో నిజంగానే ఆమెకి తెలియదేమో అనుకొని అనిల్ కూడా లైట్ తీసుకున్నాడు. అయితే సడన్ గా ఒక రోజు వీళ్ళ అమ్మ ఏటీఎం కార్డులో నుంచి కొంత డబ్బు డ్రా చేసినట్టు మెసేజ్ వచ్చింది. సో వీళ్ళ అమ్మ దగ్గరనే మొబైల్ ఉంటుంది కాబట్టి అందులో మెసేజ్ చూడంగానే అనిల్ కి కొంచెం డౌట్ వచ్చింది. సో వెంటనే రూబీ దగ్గరికి వెళ్ళి, ఇలా ఏటీఎంలో నుంచి డబ్బులు డ్రా చేసినట్టు వచ్చింది, నువ్వేమన్నా తీసినావా అంటే, లేదు నేనేం తీయలేదు, నాకేం తెలియదు అని చెప్పిండు. సో ఇలా అడుగుతూ ఉండగానే ఎప్పుడైతే ఇతను కనిపించకుండా పోయిన 2 రోజుల తర్వాత వీళ్ళింట్లో ఒక బాత్రూంలో ప్లాస్టరింగ్ చేసినట్టు అనిల్కి తెలిసింది. సో వెంటనే అదంతా ఎందుకు చేసినావు అది అని అడిగితే, ఏమో మొత్తం రిపేర్ ఉంది కాబట్టి చేసినా అన్నాడు. సో ఈ ఏటీఎం డబ్బులు విత్డ్రా అవ్వడం, నాకైతే ఇదంతా తెలియదు అని ఆ అమ్మాయి చెప్పడం, అండ్ ఈ ప్లాస్టరింగ్ పైన అనిల్ కుమార్కి కొంచెం డౌట్ వచ్చింది. వెంటనే పోలీస్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఎందుకో ఈ 3 విషయాలలో ఆమె మీద కొంచెం డౌట్ వస్తుంది సార్, ఒకసారి మీరు ఆ అమ్మాయినే అడిగితే ఏదైనా తెలియవచ్చు సార్ అని చెప్పిండు. సో ఇతను చెప్పిన వెంటనే పోలీస్ వాళ్ళు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి ఆమెని మళ్ళీ అడిగారు. సో నీకేమైనా తెలిస్తే చెప్పు, లేదు అని అంటే మాత్రం మళ్ళీ కేసు చాలా పెద్దగా అయిపోతుంది అని అడిగితే, అయినా కూడా ఆ అమ్మాయి ఏం చెప్పలేదు. అయితే మరి ఆ అమ్మాయిలో భయం మొదలైందో లేదా ఏమైందో తెలియదు కానీ ఎగ్జాక్ట్లీ జూలై 3, 2026 నాడు అనిల్ని ఇంటికి పిలిచి, సో ఇలా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయడం, అనిల్కి ఆమె మీద డౌట్ రావడం, ఇదంతా తెలుసుకున్న ఆ రూబీ శర్మకి మెల్లగా టెన్షన్ మొదలైంది. ఇంకా ఎలాగూ దొరికిపోతా అనుకుందో ఏమనుకుందో తెలియదు కానీ ఎగ్జాక్ట్లీ జూలై 3 తారీఖు 2026 నాడు అనిల్ని ఇంటికి రమ్మని ఫోన్ చేసి పిలిచి, అతను వచ్చిన తర్వాత మీ తమ్ముడికి నాకు బాగా గొడవ అయిపోయింది, ప్రతిసారి అతను నన్ను కొడుతూ ఉండటంతో నేనే అతన్ని చంపి బాత్రూంలో పెట్టినా అని చెప్పింది. అది విన్న వెంటనే అతను ఒక్కసారిగా షాక్ అయిపోయిండు. బాత్రూంలోకి వెళ్ళి చూస్తే బాత్రూంలో లేడు కదా అంటే, అతను ఆ ప్లాస్టరింగ్ కిందనే అతన్ని చంపి పెట్టినా అన్నాడు. అది విన్న అతను ఒక్కసారిగా భయపడిపోయి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే, పోలీసులు అక్కడికి వచ్చిన తర్వాత గడ్డపార, ఆ పారతోటి అది మొత్తం తవ్వి చూస్తే అందులో నిజంగానే చనిపోయిన సురేంద్ర కుమార్ శవంగా అనిపించింది. అండ్ వెంటనే ఫారెన్సిక్ టీంని కూడా పిలిచి మొత్తం ఆ బాడీని కలెక్ట్ చేసుకొని పోస్ట్ మార్టంకి పంపించారు. అండ్ ఇదంతా చూసిన సురేంద్ర కుమార్ పిల్లలు, తల్లి అండ్ వాళ్ళ అన్న మాత్రం ఒక్కసారి ఏడవటం మొదలు పెట్టిర్రు. సో వెంటనే ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి, ఇంత దారుణంగా ఎందుకు చంపినావు అని అడిగితే అప్పుడు ఆమె చెప్పిన సమాధానం ఏంటి అంటే, అతను ప్రతిరోజు తాగొచ్చేస్తాడు, డబ్బులు కూడా మొత్తం తీసుకుంటాడు, అండ్ తాగి నన్ను వచ్చి కొడతాడు కాబట్టి నాకు చాలా కోపం వేసేది, అందుకే అతను ఎలాగైనా చంపుదామని డిసైడ్ అయిపోయినా, అందుకే ముందు రోజే ఆ 2 పిల్లల్ని, మా అత్తగారిని వాళ్ళన్నింటికి పంపించేసి, సో ఆ రోజే అతను తాగే కీర్లో నేను 24 స్లీపింగ్ పిల్స్ దంచి పొడి చేసి అందులో కలిపేసిన, అతను ఎప్పుడైతే స్పృహ కోల్పోయి నిద్రమత్తులో ఉన్నాడో అతని గొంతు పిసికి చంపేసిన, ఆ తర్వాత అతన్ని ఒక 3 feet వరకు గుంత దొవ్వి అందులో ఆ బాత్రూంలో అతన్ని పెట్టేసి కాంక్రీట్ ఇంత సిమెంట్ వేసి, తర్వాత 2-3 మేస్త్రీల దగ్గరికి వెళ్ళి దీనిపైన మొత్తం ఫ్లోరింగ్ చేయాలని చెప్తే వాళ్ళు కూడా మొత్తం ఫ్లోరింగ్ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేనే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినా అని అండ్ మొహంలో ఎలాంటి బాధ లేకుండా చెప్పేసింది. సో ఈ కేసు గురించి మొత్తం చూసిన పోలీసులు ఖచ్చితంగా ఇదంతా ప్రాసెస్ ఆమె ఒక్కమనే చేసి ఉండదు, మేబీ ఇంకెవరన్నా హెల్ప్ అయితే ఇందులో ఉంటుంది, ఇంకెవరో ఇన్వాల్వ్ అయ్యారు అనే డౌట్ అయితే ఉంది. ఈ కేసు అయితే ఇంకా ప్రాసెసింగ్లోనే ఉంది. మరి నిజంగానే పోలీస్ వాళ్ళు అనుకుంటున్నట్టు ఈ ప్రాసెస్లో ఇంకెవరన్నా ఇన్వాల్వ్ అయ్యారా అండ్ దీని వెనుక ఉన్న అసలు రీజన్ ఏంది అనేది మాత్రం మనకి ఇంకా తెలియదు. కానీ ఇక్కడ 2 దారుణమైన విషయాలు ఏంటి అంటే, ఆ భర్తని చంపి బాత్రూంలో పెట్టిన తర్వాత 45 రోజుల పాటు ఆమె అదే బాత్రూంలో స్నానానికి వెళ్ళింది, అదే బాత్రూంలో వాష్రూమ్కి వెళ్ళింది, ఎలాంటి భయం లేకుండా. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ చిన్న పిల్లల్ని పంపించేటప్పుడు ఆ పెద్ద కూతురు చివరిసారిగా మీరు మీ బాబాయ్ ఇంటికి వెళ్ళండి అని అన్నప్పుడు ఆమె ఒకసారి వాళ్ళ డాడీ వైపు చూసిందంట.
అప్పుడే ఆయన మంచం మీద పడుకొని ఉన్నాడు, ఎలాంటి కదలిక లేకుండా. సో ఆయన ఫుల్ తాగేసి పడుకుండేమో అనుకొని ఆమె కూడా ఎలాంటి డౌట్ రాకుండా ఆయనని చూసుకుంటూ వెళ్ళిపోయిందంట. అండ్ అదే చివరి చూపంట ఆమె చూసింది. సో ఈ కేసు ఆమె దొరికిన తర్వాత ఆ అమ్మాయి చెప్పి ఏడుస్తుంటే లిటరల్లీ చాలా బాధ అనిపించింది. ఈ కేసులో ఈమెనే ఇన్వాల్వ్ అయ్యిందా లేదా ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయ్యిరా, అండ్ దీని వెనుక మోటివ్ ఏంది, ఇవన్నీ డీటెయిల్స్ బయటికి రాగానే నేను కంటిన్యూయేషన్ వీడియో పార్ట్ 2 లాగా ఖచ్చితంగా అప్డేటెడ్ వీడియో చేస్తా. సో ఇదండి ఈ కేసు గురించి. అండ్ సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు అసలు ఏం అర్థమవుతలేదు. కొందరేమో పైకి వెళ్ళి తోచి చంపేస్తారు, ఇంకొందరైతే హార్పిక్ ఇంజెక్షన్లు ఇచ్చి చంపేస్తారు, ఇంకొందరైతే చంపి బాత్రూంలో పాతి పెట్టేస్తారు. సో అమ్మాయిలే అంటలేను, అబ్బాయిలు కూడా భార్యలను చంపేస్తున్నారు. సో ఇదంతా చూసిన తర్వాత నాకు అసలు అర్థమవుతలేదు. ఈ డివోర్స్ అనే కాన్సెప్ట్ ఉందని చాలామందికి తెలియట్లేదా, లేదంటే అది తీసుకోవడం ఇష్టం లేకనో, లేదంటే వాళ్ళని చంపి అడ్డు తొలగించిన తర్వాత ఆస్తి వస్తుందన్న ఆశతోటి చేస్తారో తెలియదు. కానీ ఈ డివోర్స్ అనే కాన్సెప్ట్ని మర్చిపోయి ప్రతి చిన్నదానికి చంపి ఒక్కొక్క యాంగిల్లో చంపేస్తున్నారు. సో ఈ చంపడం అనేది కరెక్ట్ డిసిజన్ అయితే కాదు. మీకు ఏదైనా కొంచెం ఆ ప్రాబ్లం ఉన్నా లీగల్గా డివోర్స్ తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా గడిపేయండి. అంతేగాని చంపి వాళ్ళ లైఫ్ నాశనం అయిపోతుంది, చంపినందుకు మీ లైఫ్ కూడా నాశనం అయిపోతుంది. ఇప్పుడున్న టెక్నాలజీలో నేను చంపేసి ఈజీగా తప్పించుకుంటా అనేది మాత్రం ఒక మిత్ మాత్రమే. మీరు ఎంత తప్పు చేసినా సో లీగల్గా లూప్ హోల్స్ వాడుకొని మీరు బెయిల్ మీద బయటికి వెళ్ళొచ్చేమో, కానీ ఖచ్చితంగా చంపింది మీరే అని తెలుస్తుంది అండ్ శిక్ష కూడా అయితే అనుభవిస్తారు. సో ఈ కేసు గురించి విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి రియల్ లైఫ్ కేసెస్ గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ మీకుంటే ఇప్పుడే మన పేజ్ని ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఇంకొక కేసు తోటి మీ ముందుకు వస్తా. అప్పటి వరకు ఇక్కడ 2 వీడియోలు పెడతా, చూసేయండి. మరి ఉంటా, నెక్స్ట్ వీడియోతో కలుస్తా. బాయ్, జాగ్రత్త, గుడ్ నైట్.